దేవుని కృపను బట్టి గుడారాల పండుగ జరుగు స్థలానికి మేము చేరుకున్నాము. రాత్రి హైదరాబాద్లో చెర్లపల్లిలో సుమారుగా 11 గంటలకి రాత్రి ట్రైన్ ఎక్కితే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 4:30 అయిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉదయము 6 అవుతుంది. 6 గంటలప్పుడు చూస్తే గుడారాల పండుగ మనకు ఇలా కనిపిస్తుందండి. డ్రమ్ముల్లో నీళ్లు పోసుకొని కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారండి, మనం చూడొచ్చు. అలాగే మనకిక్కడ గుంటూరు జంక్షన్ నుంచి ఈ ప్రాంతానికి రావడానికి ఆర్టీసీ వాళ్ళు డైరెక్ట్గా బస్సు వేశారు. ఒక్కరికి 30 రూపాయల ఛార్జీ. ఇక్కడ ఆర్టీసీ వాళ్ళ కార్యాలయం కూడా మనం చూడొచ్చు. గుడారాల పండుగలో వెనకాల పెద్ద కొండ చాలా అద్భుతంగా ఉందండి. చూడడానికి వ్యూ అనేది చాలా చక్కగా ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు ఆర్టీసీ కార్యాలయము, బస్సులు రావడం పోవడం అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సహోదరులతో కలిసి నేను ఈ గుడారాల పండుగకి వచ్చాను. ఈ వైపు వెళ్తే మనకు అమరావతి వస్తుందండి. ఈ వైపు ఇటువైపు చూసుకున్నట్లయితే మనం లేమల్లకి వెళ్ళొచ్చు. మనం ఇక్కడ 10 రూపాయలకి ఒక బాటిల్ అమ్మడం చూస్తున్నాము. అలాగే చిన్న చిన్న వ్యాపారులు, టీ కొట్లు, ఇంకా టిఫిన్స్, అలాగే మనకి కావాల్సినటువంటి అన్ని అవసరతలు, బట్టలు కానీ బుక్స్ కానీ అన్నీ కూడా మనము ఈ స్టాల్స్ అనేది పెట్టుకున్నారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇదిగో ఇట్లాంటి స్టాల్స్ కూడా ఉన్నాయి. మరి కాస్త ముందుకెళ్తే మనకు ఈ విధంగా ఓపెన్ ప్లేస్లో కూడా చాలా స్టాల్స్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా గుడారాల పండుగ ఒక స్థలమేనండి. వాళ్ళు ఈ స్థలాన్ని కూడా లీజుకి తీసుకున్నారు. సొంత స్థలం కూడా ఉంది వీరికి. ఇదంతా కూడా పార్కింగ్ అండి. చాలా బళ్ళు ఉన్నాయి. ఇదిగో ఇది ఒక ద్వారము. ఉదయాన్నే బ్రష్ చేసుకున్న తర్వాత మేము ఇక్కడ టిఫిన్ చేసామండి. 25 రూపాయలకి ఒక ప్లేట్ ఇచ్చారు. టిఫిన్ మట్టుకు చాలా బాగుంది. ఇంకా టిఫిన్ చేసి ప్రార్థన స్థలం లోపలికి మేము వెళ్ళాము. చాలా చక్కగా ఉంది. ఉదయాన్నే సూర్యుడు ఆ కొండల వెనకాల నుంచి రావడం. ఇదిగోండి చూస్తున్నాము, ఫీస్ట్ ఆఫ్ టెబర్నాకిల్ అని. ఇది గుడారాల పండుగ ఒక ద్వారం. ఇది మనము ఇక్కడ స్పీకర్స్ చూస్తున్నాము. చాలా మంచి స్పీకర్స్ పెట్టారు. JBL ఉంది. అలాగే మనం ముందుకు వెళ్తే కనుక ఇదంతా ప్రార్థన జరుగు స్థలమేనండి. జనాలు వాళ్ళు ఉండడానికి చాపలు ఇంకా రకరకాల ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలాగా ఈ సహోదరుడు తను వేసుకున్న టెంట్లో ప్రార్థన చేయడం గమనిస్తున్నాం మనము. వీళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు. చాలా అద్భుతంగా చేశారండి. భారీ లైట్లు, భారీ స్క్రీన్లు, భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి గుడారాల పండుగ అద్భుతంగా జరగడం అనేది మనం చూస్తున్నాము. దూరం నుంచి చూస్తే మనకు ఇలాగా వీళ్ళు గ్రీన్ టీషర్ట్స్ వేసుకున్న వాళ్ళు ఇక్కడ వాలంటీర్స్ అండి. పాపం చాలా కష్టపడతారు. అలా చెత్త అంతా కూడా తీసుకెళ్తారు. ఇక్కడ కూడా కొంతమంది రాత్రి పడుకున్నారు. పిల్లల కోసం బొమ్మలు కూడా లోన అమ్ముతున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు, ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది జనాలకు రాత్రి చూడడానికి. మనము గుడారాలలోకి వెళ్తే ఇలాగ ఉంటుందండి. అందరూ కూడా ఇక్కడ వాళ్ళు స్థలాన్ని చూసుకొని ఆ స్థలంలో వాళ్ళు సెటిల్ అయిపోతారు. ఇంకా బ్యాగులు, వాళ్ళ వస్తువులు అంతా కూడా అక్కడనే సెట్ చేసుకుంటారు. ఇంకా వారికి ఇదే అండి ఇల్లు. మా సహోదరులకు దారి కొంచెము ఎటువైపుగా వెళ్ళాలని అడుగుతున్నారు. చూడండి, లోన కూడా చాలా స్క్రీన్లు ఉన్నాయి.
ఇక్కడ చాలా జనాలు ఉన్నారండి. చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది వచ్చారు. ఇంచుమించు సుమారుగా 7 లక్షల మంది వరకు ఇక్కడ గుడారాల పండుగలోకి వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. మంచినీళ్ళు పట్టుకోవడానికి ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారండి. పక్కనే అలా ట్యాంకులో నుంచి వాళ్ళు బాటిల్ నింపుకుంటున్నారు. పాటల పుస్తకాలు మనము ఏది కావాలన్నా ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. భోజనాలు కూడా దానికి సంబంధించిన కార్డు ఉంటుందండి. కార్డ్స్ కూడా అమ్ముతారు. అయితే సహోదరులు అశోక్ అన్న ఉన్నారు, వర్మ అన్న ఉన్నారు, అలాగే సహోదరుడు మార్విన్ కూడా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము హోసన్న అనే టీషర్ట్. ఇది వచ్చేసి శుక్రవారము, గురువారము, ఆదివారం, శనివారం కావాల్సినటువంటి మధ్యాహ్నం మరియు రాత్రి భోజనాలకు వాడే కార్డ్స్ అండి. ఒక్కటి వచ్చేసి 20 రూపాయలు. మేము నలుగురికి 4 టికెట్స్ తీసుకున్నాము. ఇది పాటల పుస్తకం. ఈ సంవత్సరము రిలీజ్ అయిన పాటల పుస్తకం. మనకు ఇంకా ఏదైనా కూల్ డ్రింక్స్ తాగాలనుకుంటే కూడా లోపల ఒక స్టాల్ ఉందండి. ఇదిగో ఇది కొత్తగా నిర్మించినటువంటి బాప్తిస్మం ఇచ్చే స్థలం. ఇది బాప్తిస్మం ఇచ్చే కోనేటి. చాలా బాగుంది. బాప్తిస్మం కార్యక్రమాలు ప్రతిరోజు ఇక్కడ చాలా వందల మంది తీసుకుంటారు. ఇదిగో మనం చూస్తున్నాం ఇక్కడ క్రాస్ అండి. ఈ మందిరం వచ్చేసి గురు దక్షిణగా జాన్ వెస్లీ అయ్య గారు యేసన్న గారికి కట్టించారండి. అంటే మందిరము దేవునిదే, కానీ గురుదక్షిణగా తను కట్టించానని మీటింగ్లో చెప్పాడు. ఇదండి, ఇది గుడారాల పండుగ యొక్క లోపల స్థలం. అది టెంట్లో కిందికి వచ్చేసరికి ఈ విధంగా ఎన్ని గుడారాలు వేశారో చూడండి. జనాలు సేద తీరిపోతున్నారు. మేము స్థలం కోసము చాలా వెతికాము, కానీ మాకు ఎక్కడా స్థలం దొరకలేదు. చివరగా స్టేజీకి ముందుకొచ్చి కూడా చూసాము. అందరూ కూడా నిండిపోయి ఉన్నారు, లేవట్లేదు అసలు. చివరిగా మాకు ఒక స్థలం దొరికింది. స్టేజీకి ఎడం వైపు సహోదరులు రిలాక్స్ అవుతున్నారు. తిరిగి పాటల పుస్తకాలు చూస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఒక స్థలం చూసుకొని ఒక దగ్గర మేము చాప వేసుకొని ఉన్నామండి. ఆరాధన స్టార్ట్ అయింది. పాటలు పాడుతున్నారు. ప్రెడిఫాల్ అయ్య గారు ఒక పాట పాడి ఆరాధన చేసి వాక్యం చెప్పారు. ఇక్కడ వీళ్ళు రెడ్ టీషర్ట్స్ వేసుకున్న వాళ్ళు వాలంటీర్స్ అండి. వీళ్ళు ఏంటంటే కానుకలు పట్టేవాళ్ళు వీళ్ళే. వచ్చేవారి యొద్ద కానుకలు దేవునికి ఎవరైతే మనస్ఫూర్తిగా సమర్పించుకుంటారో వారు కానుకలు వేయడానికి వీళ్ళు బ్యాగ్స్ పట్టుకొని వెళ్తారు. సో వాళ్లకు శిక్షణ ఇస్తున్నారండి, ఎలాగ కానుకలు మనం తీసుకోవాలి, ఎలాగ వాటన్నిటినీ సరిగ్గా తెచ్చి అప్పగించాలనేది మనం చూస్తున్నాము. అలాగే ఇక్కడ చూడండి వంట చెరుకు, ఎన్నో కట్టెలు. చాలా వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం రాత్రి అండి భోజనాలు 4 రోజులు. ఈ పండుగలు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు భోజనాలు పెడతారండి. విపరీతమైనటువంటి ఈ జనానికి సరిపడే కట్టెలు మనం ఇక్కడ విపరీతంగా చూస్తున్నాము. చాలా అద్భుతం అండి అసలు ఇది. ఇక్కడ చూడొచ్చు మీటింగ్కి జనరేటర్లో డీజిల్ తీసుకెళ్ళడానికి ఆ వాహనం అండి. ఇదిగో ఇక్కడ పురుషులకు స్త్రీలకు కలిసి పక్కపక్కన స్నానపు గదులు అనేది నిర్మించారు. వీటికి అదే సపరేట్గా ఉంది. ఈ సంవత్సరమే నిర్మించారండి. చాలా అద్భుతంగా ఒక 40 స్నానపు గదులు నిర్మించారు. ఈ టెంట్ కింద భోంచేస్తున్న వాళ్ళు కూడా వాలంటీర్సే. వాళ్ళు కూడా ఎంతో కష్టపడతారు. ఇక్కడ మనం చూడవచ్చు హోసన్న దయాక్షేత్రం. ఇది ఆవరణ ప్రతిష్ట స్తంభం అండి. మనము దీని దగ్గర ఫొటోస్ దిగి తీసుకోవడానికి ఫోటోగ్రాఫర్స్ కూడా ప్రింటర్స్ పెట్టుకొని ఉన్నారు.
తర్వాత మేము లోపలికి వచ్చేసాము. ఆరాధన జరిగిన వెంటనే మధ్యాహ్నం భోజనానికి బయలుదేరామండి. చాలామంది జనాలు. అలాగే ఇక్కడ చూస్తున్న వాలంటీర్స్ ట్రాక్టర్లో కూడా హాయ్ అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ లోపలనే ఒక వాటర్ బాటిల్ స్టాల్ కూడా ఉంది. ఇదిగో జనాలందరూ కూడా వాళ్ళు తిని ఇంకా తమ వారికి కూడా పార్సల్ తీసుకెళ్తున్నారు రాని వాళ్ళ కోసం. ఇక్కడ వాలంటీర్స్ మమ్మల్ని త్వరగా రమ్మన్నారండి భోజనాల కోసం. ఎందుకంటే మెల్లిగా వస్తే చాలాసేపు అవుతుంది, లక్షలాది ప్రజలు ఉంటాం కాబట్టి త్వరగా భోజనం చేసి మళ్ళీ తిరిగి వచ్చని మమ్మల్ని హడావిడి చేశారు. మనము కొనుక్కున్న భోజనం కార్డ్స్ 20 రూపీస్ ఏదైతే కొన్నామో అందులో ఒక చిన్నది ఏ పూటకి ఆ పూటది వాళ్ళకి ఇచ్చేయాలండి, వాళ్ళు తీసేసుకుంటారు. ఇదిగో చూస్తున్నారు, ఇది మనము లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా మంది వాలంటీర్స్ భోజనం వడ్డించాలని ఉన్నారండి. లక్షలాది మందికి వీళ్ళే మొత్తం యవనస్తులే, ఇంకా యవనస్తులు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వీళ్ళే మనకి భోజనం పెడతారు. ఇగో ఇలా వాళ్ళు గడ్డి వేస్తారండి, కింద లైన్స్ లాగా గడ్డి వేసి ఈ గడ్డి పైన మనల్ని కూర్చోమంటారు. ఇక్కడ కనుక మనం కూర్చుంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి వడ్డిస్తారండి. చూడండి, ఎప్పటికే వీళ్ళే సుమారుగా ఈ ఒక బంతిలోనే సుమారుగా 50,000 పైనే ఉంటారు. అలా ఇంతమంది లక్షల మందికి వడ్డిస్తారండి. పాపం చాలా కష్టపడతారు. ఇలా మేము కూడా వచ్చి ఇక ఒక స్థలంలో మేము కూర్చున్నాము. నాతో పాటు సహోదరులు కూడా కూర్చున్నారు. ఈ తమ్ముడు అన్నయ్య వీడియో ఆపే అన్నయ్య అంటున్నాడు. పేపర్ ప్లేట్ చూడడానికి బాగుంది. మాకు వాటర్ గ్లాస్ కూడా ఇచ్చారు, ప్లాస్టిక్ వాటర్ గ్లాస్. వాళ్ళు అన్నం వడ్డించారు. మేము మధ్యాహ్నం తిన్నామండి. ఉడకబెట్టిన గుడ్డు అలాగే సాంబార్ కూడా మాకు వేశారు. చాలా బాగుందండి. భోజనం అయితే రుచిగా ఉంది. ఎన్ని లక్షల మందికి పెట్టడము అసలు చాలా అద్భుతం ఇది. భోజనం చేసిన వాళ్ళందరూ కూడా ఎడం వైపు తిరిగి మళ్ళీ వాళ్ళ స్థలానికి వెళ్తున్నారు. ఇదిగో ఈ క్రౌడ్ అంతా కూడా భోజనం చేసిన వాళ్ళండి. ఇవన్నీ కూడా పంట పొలాలే. చూడండి వీళ్ళు ఎలా సాహసం చేస్తున్నారో. ఈ తమ్ముడు చూడు ఎలా ఎక్కాడు. బా, ఇక్కడ భోజనం టికెట్స్, ఇంకా పెన్ డ్రైవ్స్, మెమొరీ కార్డ్స్, ఇంకా ఫస్ట్ ఎయిడ్, ఇంకా పాటల పుస్తకాల యొక్క స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. మేమంతా తిరిగి చూసాము. ఇది ఒక ద్వారం అండి. లోపల చక్కగా ఉంది. ఫొటోస్ కూడా మేము దిగాము. మంచి వాక్యం రాశారు. హోసన్న 48వ అంతర్జాతీయ గుడారాల పండుగ యొక్క ముఖ ద్వారం ఇదండి. చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. చాలా అద్భుతంగా ఉంది. సమస్తము నూతనమైనగా చేయించున్నాననే వాగ్దానాన్ని కూడా రాశారు. ఎండలో మొత్తం తిరిగేసరికి విపరీతంగా దాహం వేసింది. అందుకే మంచినీళ్ళు చల్లగా తాగుదామని బయటకు వచ్చాము. సహోదరుడు పిలుస్తున్నాడు. హోసన్నా అని ఈ యొక్క జెండాలపై మనం గమనించవచ్చు. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారులు కూడా చాలా అమ్ముకుంటున్నారండి, వ్యాపారం చేసుకుంటున్నారు. ఇదిగో చూస్తున్నాం మనము. వస్త్రాలు, తినుబండారాలు, చిన్న చిన్న బ్యాగులు, పాటల పుస్తకాలు. లేమల్లెలో ఏసన్న గారు స్థాపించినటువంటి మొట్టమొదటి సంఘాన్ని చూడడానికి మేము ఆటోలో ఎక్కినప్పుడు ఆటోవాడు కొత్త కుర్రాళ్ళని చెప్పి ఎక్కువ డబ్బులు అడిగాడండి. దాంతో మేము ఆ ఆటో దిగిపోయాము. గమనించాలి, అందరూ కూడా ఎక్కువ చెప్తారండి. మరొక ఆటో మాట్లాడుకొని మనం వెళ్ళాల్సిందే. ఇదిగో ఈ ఆటో అన్న మట్టుకు మాకు 20 రూపాయలు మాత్రమే చెప్పాడు. ఇంతకుముందు ఆటో అయితే 70 రూపాయలు అన్నాడు ఒకరికి, ఇతను మాత్రం 20 రూపాయలు చెప్పాడు. సో ఇది గుడారాల పండుగ స్థలంలో పక్కన చూస్తే మనకి ఇలాగుంటుంది. మనము ఈ రోడ్ నుంచి లేమల్లె విలేజ్కి వస్తే కనుక ఇదిగో లేమల్లె విలేజ్. ఈ లేమల్లె విలేజ్లో ఏసన్న గారు స్థాపించినటువంటి, కట్టినటువంటి
మొట్టమొదటి సంఘం అండి. ఇదే అండి సంఘం, ఇదే. ఇక్కడ కూడా గుడారాల పండుగ బోర్డు చూస్తున్నాం మనం. ఈ సంఘాన్ని ఏసన్న గారు మొట్టమొదటిగా కట్టారండి. మనము ఈ సంఘాన్ని చూడొచ్చు. లోపలికి వెళ్ళి ఆపోజిట్ కూడా కొండలు ఉన్నాయండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. సహోదరులు ఎండలకు చాలా అలసిపోయారు. హొసన్న మందిర్ చూడండి, మనము దాని ద్వారం ఇలాగుంది. ఇక్కడ నుంచి కొంచెం లోపలకి వెళ్తే మనకు ఎడం వైపు ప్రార్థన గుహ అని ఉంది. ఈ స్థలంలో ఏసన్న గారు ఎక్కువగా ప్రార్థించేది ఇదే స్థలం అంట. ఈ గుహలోనే నీళ్ళు వచ్చినా కానీ ఈ గుహలోనే ఉండిపోయాడంట. అప్పుడు ఈ గుహ అంతా వేరేలాగా ఉండండి. ఇక ఇప్పుడు దీన్ని ఒక స్థలంగా ఇలాగ కట్టారు. మునుపైతే ఈ విధంగా లేదు. ఇక్కడ చాలామంది వచ్చి ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఏసన్న గారు ప్రార్థించిన స్థలము నార్మల్గా చూస్తున్నారు. ఇక్కడ ఒక కానుకల పెట్టె ఉందండి. బహుశా ఇది ఏసన్న గారు అప్పట్లో వాడిన కానుకల పెట్టె అయి ఉండవచ్చు. మంచి మంచి వాగ్దానాలు మనం చూస్తున్నాము. మంచిగా పెట్టారండి. ఫ్రేమ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. మొత్తానికైతే మాకు ఒక మంచి అనుభవం అనేది వచ్చింది. ఇదిగోండి, ఈ స్థలం లోపల చూస్తే ఏసన్న గారు అప్పుడు కట్టినటువంటి మొట్టమొదటి మందిరము. ఇక్కడ కూడా జనాలు వచ్చి చాలామంది సేద తీరుతున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. చాలా మంచి అనుభవం అండి. గొప్ప దైవజనుడు చాలాసార్లు మందిరాలని కట్టాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా మందిరాలు ఉన్నాయి. 1200కు పైగానే ప్రపంచవ్యాప్తంగా మందిరాలు ఉన్నాయి. హొసన్న మినిస్ట్రీస్ మందిరాలు. అందులో ఇది మొట్టమొదటి స్థలము. ఒక వీడియోలో కూడా మనము ఈ స్థలంలో ఏసన్న గారు ఆరాధన చేయడం అనేది చూస్తాము. అప్పటి వీడియోస్ కూడా యూట్యూబ్లో చాలా ఉన్నాయి. చాలామంది ఈ పులిపిట్ దగ్గరకు వచ్చి కూడా వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. ఇదిగో ఈ అంకుల్ ఫోటో దిగి వెళ్ళిపోయాడు. పైన ఈ మందిరం పైన ఒక స్టెప్స్ మీదకి వెళ్తే ఇలాగ ఒక రూమ్ ఉంది. ఇక్కడ సేవకులు ఉంటున్నారు ఈ మందిరాన్ని చూసుకోవడానికి. ఈ రూమ్ని ఇదంతా కూడా ఆ సేవకుడికి అప్పగించారు. ఈ పైన వస్తే కనుక ఇలాగుంది. టెర్రస్ మీదకి వచ్చి కూడా మేము చూసాము. చాలా చక్కగా ఉందండి. ఎంతైనా దైవజనుడు అడుగుపెట్టిన నేల. దేవుని కృప ద్వారా అనేక మంది ఆత్మల్ని దేవుని వైపు తిప్పాడు. ఇది 14వ మైలు రాయండి. ఇక్కడనే దైవజనుడు ఏసన్న గారు ఆ కాలంలో వచ్చి ఉన్నాడు. ఇగో ఇది గుడారాల పండుగలో పరిశుద్ధ గ్రంథములు అమ్మే ఒక స్టాల్ ఉందండి. ఇక్కడ రకరకాల బైబిల్స్ మనం చూస్తున్నాము. 200 నుంచి 2000 వరకు కూడా బైబిల్స్ అమ్మడం అనేది మనం చూస్తున్నాము. చాలా పెద్ద పెద్ద కాటన్స్లో తరగతులు చెప్పున, క్వాలిటీస్ చెప్పున బైబిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ స్టాల్స్ అనేది చాలా పెద్ద స్టాల్ అండి. బైబిల్ ప్రదర్శనశాల అని పెట్టారు. ఇది గుడారాల పండుగలోనే ఉంది. ఇక్కడ చూస్తే కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉందండి. ఇది 450 రూపీస్కి ఉంది. మనకి ఇంకా 350 రూపీస్ కూడా ఉంది బైబిల్. ఈజిప్టు, అర్జెంటీనా, ఫిన్లాండ్లోంచి బైబిల్స్ లెదర్స్తోని వచ్చేటివంట అండి. అక్కడి బైబిల్స్ చాలా స్టాండర్డ్గా ఉండేటివని ఇక్కడ మనం చూస్తున్నాము. లెదర్ బౌండ్ క్లాసిక్స్ అంట. చాలా రకాల బైబిల్స్ నేను చూశాను. చాలా అద్భుతంగా అనిపించింది. దేవుని వాక్యం కొరకు ఎంతోమంది సేవకులు, ఎంతోమంది మిషనరీస్ తమ ప్రాణ త్యాగము, తమ సమయము, తమ తలాంతులు వాడి, తమ ధనాన్ని వాడి ఈరోజు ఇంత చక్కగా మనకి బైబిల్స్ అందించారంటే దేవునికి స్తోత్రం. నడిపించు నీ రక్తంతో నన్ను
వెనకాల బ్యాక్గ్రౌండ్ పిక్చర్ వచ్చేసి నోవహుది వేశారు. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని ప్రకటన 21:5లో ఉన్న వాగ్దానాన్ని రాశారు. ఇదంతా కూడా ఆయిల్ పెయింటింగ్ లాగా ఉంది, చేత్తో వేసిన పెయింటింగ్ లాగా ఉంది. సాయంకాలము ఆరాధన స్టార్ట్ అయిందండి. సండే స్కూల్ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. పెద్ద స్క్రీన్ పెట్టారు స్టేజీకి ఇరువైపులా. సౌండ్ సిస్టమ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే భారీ భారీ లైట్స్ కూడా అరేంజ్ చేశారు. సాయంకాలం వ్యూ అయితే చాలా అద్భుతంగా అనిపించిందండి. విపరీతమైనటువంటి క్రౌడ్ చక్కగా కూర్చొని దేవుని ఆరాధించడం అనేది చాలా అద్భుతము. నాకు మోషే నడిపించినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు గుర్తుకొస్తున్నారు వీళ్ళందరినీ చూస్తూ ఉంటే. పిల్లలైతే చాలా డ్యాన్సులు చేశారండి చక్కగా. అసలు యేసన్న గారు మొట్టమొదటి గుడారాల పండుగలో 80 మంది మాత్రమే వచ్చారు. కానీ ఈరోజు చూస్తే కనుక ఇగో ఎంతమంది కనిపిస్తున్నారు. ఇది దేవుని మహత్తరమైన కార్యమేనండి. రాత్రి ఆరాధన చాలా బాగా జరిగిందండి. అబ్రహాం అయ్య గారు వాక్యం చెప్పి ఒక పాట కూడా పాడారు. సర్వశక్తి దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. నీ నామం ధ్యానిస్తే మనసు కదే ఓ తేజం. నీ నామం ధ్యానిస్తే మనసు కదే ఓ తేజం. మనుషులు నన్నే వంచిస్తే భయమేలని అభయముండగా ఆరాధన అయిన అనంతరము ప్రతిరోజు బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి చాలామంది ప్రజలు వచ్చి మారు మనసు నిమిత్తమై బాప్తిస్మములు పొందారు. రెడీ అయ్య గారు, అనిలయ్య గారు, మరికొంతమంది దైవజనులు బాప్తిసాలు ఇచ్చారు. గోరంట్లలోని మందిరాన్ని చూపిద్దామని మర్నాడు మధ్యాహ్న సమయంలో మేము వచ్చాము. ఇదే అండి గోరంట్లలోని మందిరము. ఇది ప్రస్తుతానికి హెడ్ బ్రాంచ్గా హోసన్న మినిస్ట్రీస్ సంఘాలలో ఉన్నది. లోనికి వెళ్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు మంచి డ్రింకింగ్ వాటర్ ఉందండి. చాలా కూల్ ఉన్నాయి వాటరు. ఇది దీప వృక్ష స్తంభానికి ఒక చిహ్నంగా కట్టారు. మరి ముందుకు వస్తే ఇక్కడ ఆఫీసు, దానిపైన ఒక టవర్ లాగా కూడా ఉంది. ఇది ఒక చిన్న ఆఫీస్ లాగా కూడా కనిపిస్తుంది, సెక్యూరిటీ చెకింగ్. అలాగే ఇక్కడికి వస్తే మనము హోసన్న అని రాయబడి ఉన్న దగ్గరికి మనం చేరుకుంటాము. ఇక్కడ చూస్తే వాక్యాలతో పాటు ఉన్నాయి. ఇది ఫౌంటైన్. ఇందులో వచ్చి మనకు ఇది ఓలివ్ చెట్టు అండి. అదిగో కనిపిస్తుంది చిన్నది ఓలివ్ చెట్టు. దాని పక్కన క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి రెండు వైపులా. అది యేసన్న గారు పెట్టారు ఆలివ్ ట్రీని. చాలా చాలా చక్కగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కూడా వాలంటీర్స్ వర్క్ చేస్తున్నారు. అలాగే పాటల పుస్తకాలు ఇంకా వాక్యాలు కూడా అన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచారు. మొత్తం మందిరాన్ని చూపించాలని నేను చేశాను. టోటల్గా కూడా మందిరాన్ని మొత్తం చూపించాను. ఈ లోన కూడా మనకు బైబిల్స్ అమ్ముతున్నారండి. నేను ఇంతకుముందు 2 సార్లు వచ్చినప్పుడు కూడా మాకు బైబిల్స్ అనేది ఇక్కడనే వాళ్ళు సెల్ చేయడం చూశాను. లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ ఇక్కడ కూడా మెయిన్ చర్చ్లో బాప్తిసం తీసుకునే నీటి కొలను ఉంది. ఇదిగోండి ఇది మధ్యలో వచ్చేసి ఫౌంటైను. అందులో ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ లేదు. ఈ చిన్న గదులన్నీ కూడా ప్రార్థన గదులండి. ప్రార్థన చేసుకోవడానికి ఉంచబడినటువంటి చిన్న గదులు. ఒక ఇద్దరు మామూలుగా మోకరించి, ఒక 2-3 మోకరించి ప్రార్థన చేసుకునేటట్టుగా ఉంటుంది.
ఇదిగో ఇది హోసనా మినిస్ట్రీస్ యొక్క అది క్రాస్ ఉంది. ఎంట్రన్స్లో నుంచి మనం లెఫ్ట్ సైడ్గా వస్తే ఇక్కడ మరొక ఎంట్రన్స్, ఇది మొదటి ఎంట్రన్స్. మొత్తం 5 ఎంట్రన్స్లు ఉన్నాయండి. ఆ మొదటి ఎంట్రన్స్ దాటగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది 2వ ఎంట్రన్స్, అంటే జనాలు కూర్చోవడానికి. ఆ 2వ ఎంట్రన్స్ నుంచి ఎడం వైపు స్నాన గదులు ఉన్నాయి, కార్ పార్కింగ్ కూడా ఉంది. ఇదిగో ఇది 3వ ఎంట్రన్స్. ఇది ఇటువైపు 3 ఎంట్రన్స్లు ఉన్నాయి, అటువైపు 2 ఎంట్రన్స్లు. మెయిన్ ఎంట్రన్స్, దాని పక్క ఎంట్రన్స్ కలిపి మొత్తం 5 ఎంట్రన్స్గా ఈ మందిరం మొత్తం ఉంది. అక్కడ గోరంట్లలో జరిగే ఆరాధన అంతా కూడా ఇక్కడ లైవ్ ఇస్తున్నారు. ఇక్కడ చాలామంది జనాలు కూడా ఇక్కడికి వచ్చి లైవ్ చూస్తున్నారు. బహుశా గోరంట్లలో అది గుడారాల పండుగకి వెళ్ళని జనాలు అందరూ కూడా ఇక్కడికే వచ్చి ఈ గుడారాల పండుగల అయ్యేంత వరకు ఇక్కడనే వాళ్ళు పడుకోవడం, ఇక్కడనే దేవుని ఆరాధన చేయడం, ఇక్కడనే బస చేయడం కూడా అంతా ఇక్కడనే ఉంది. సో అక్కడ గుడారాల పండుగ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ మందిరాన్ని వాళ్ళు తెరిచే ఉంచారు. చాలామంది జనాలు వస్తారని కూడా వాళ్ళు ఈ విధంగా ఉంచారు. మందిరం నుంచి బయటికి రాగానే ఇండియా మ్యాప్ అనేది మనకు గోడకు కనిపిస్తుంది. ఇండియా గురించి ప్రార్థన చేయాలని, ప్రేయర్ ఫర్ ఇండియా అని ఒక సిలువను మోస్తున్న భారతదేశం అన్నట్టుగా ఏసన్న గారు చేయించారు. ఇదిగో అండి, ఇదంతా మందిరం యొక్క బయట ఆవరణము. అదిగో అది బ్యాక్ సైడ్ నుంచి క్రాస్. ఇదండి, జనాలు ప్రస్తుతానికి ఆరాధన చేస్తున్నారు. మొత్తం మందిరం నిండా నిండిపోయారండి. ఇగో ఇది ఇశ్రాయేలు 12 గోత్రాలండి. కొన్ని గోత్రాలు పడిపోయాయి, విరిగిపోయాయి, కొన్ని మాత్రము చక్కగా నిల్చున్నాయి, కొన్ని వాలిపోయాయి. ఇప్పుడు మనం చూడబోయేది మెయిన్ ఎంట్రన్స్ అండి. హోసన్నా చర్చికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. మనం మొదట చోటకే మళ్ళీ తిరిగి వచ్చాము. గుంటూరు గోరంట్ల మందిరం నుంచి గుంటూరు స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడు ఉన్న ఒక గల్లీలోకి తీసుకుంటే మనకు అక్కడ ఏసన్న గారి సమాధి ఉందండి. మేము చూడ్డానికి వెళ్ళాము. చాలామంది సందర్శిస్తూ ఉంటారు. నార్మల్ సమాధేనండి, కాకపోతే దైవజనుడు సమాధి చూద్దాము అన్నట్టుగా వచ్చి చూస్తుంటారు. ఇదిగోనండి, ఇదే. నా యేసయ్యా నా ప్రభువా నే చేరేదా నీ ఒడిలో, నీ సన్నిధే చేరాను, కృప చూపి నడిపించు, నీ సన్నిధే చేరాను, కృప చూపి నడిపించు, నీ రక్తంతో నన్ను శుద్ధిపరచి. మేము తిరిగి గుంటూరు రైల్వే స్టేషన్కి వచ్చాము. హైదరాబాద్కి వెళ్ళాలి. ఇప్పటికే గుడారాల పండుగ ముగించుకున్నాము. దేవుని కృప ద్వారా రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఇక్కడ మేము కనుక్కున్నాము, ఎంక్వైరీకి చేశాము. ఇక్కడ ఆ మెషిన్ కూడా కనిపించిందండి, స్కాన్స్ చేస్తారు కదా బ్యాగులన్నీ. అదిగో ఇక్కడ చిన్న రైలు కూడా ఫోటో దిగొచ్చు. గుడారాల పండుగకి వచ్చేప్పుడు మాత్రము మాకు ఒకరికి 350 రూపాయలు ఛార్జ్ అయ్యింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రము కేవలం 120 రూపాయలు మాత్రమే తీసుకున్నాము. ఎందుకంటే వచ్చేప్పుడు స్లీపర్ బుక్ చేసాము, వెళ్ళేటప్పుడు జనరల్లో వెళ్ళిపోయాం, సీట్స్ దొరికినాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు చూసినందుకు. గాడ్ బ్లెస్ యూ.